ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా కోతులే. మంకీ మానియా అధికమైనటువంటి నేపథ్యంలో ఇటు వ్యవసాయదారులు అలాగే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల దాడిలో గాయపడి మృతి చెందిన వారు సైతం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నటువంటి వారి సంఖ్య ప్రతిరోజు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అంతటా కనబడుతున్నారు. దీనికి వినూత్నమైనటువంటి ఆలోచనతో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కరీంనగర్ జిల్లా సైదాపూర్కు చెందినటువంటి భిక్షపతి అనేటువంటి వ్యక్తి. ఆయన ఏకంగా చింపాంజీలాగా వస్త్రధారణ అలాగే దానికి సంబంధించినటువంటి వేషధారణతో పర్యటిస్తున్నాడు. కోతులకి చెక్ పెడుతున్నాడు. అయితే అక్కడ మాత్రమే చెక్ పెట్టే అవకాశం ఉంది. ఇంకో కొన్ని ప్రాంతాల్లో కొండంగా బొమ్మలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినప్పటికీ కోతుల బెడదతో తీవ్ర ఇబ్బంది పడతామంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి స్థానిక బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? చాలా ఇబ్బంది పడుతున్నారు, కోతుల దాడిలో గాయపడుతున్నారు. కొంతమంది అక్కడిక్కడ అనే తేడా లేకుండా బిల్డింగ్ నుంచి మృతి చెందిన వారు కూడా ఉన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో సైతం గాయపడ్డ విద్యార్థులు ఉన్నారు. ఈ తాజాగా జరుగుతున్నటువంటి కోతుల బెడద నివారణకు ఏం చేస్తే బాగుంటుంది? వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కోతులు అనేటివి మనం మనుషులు ఉండేటటువంటి ప్లేస్లకు వచ్చి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అదేవిధంగా పంట పొలాలు కూడా చాలా నష్టం జరుగుతున్నాయి. రైతులు మొక్కజొన్న వేసుకున్నా కూడా, ఇతర పంటలు వేసుకున్నా కూడా అక్కడ వాటిని నాశనం చేసేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. మేము ఏమేమి చెప్తా ఉన్నాం అంటే, ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దానిపైన ప్రత్యేక చొరవ తీసుకొని వాటిని అరికట్టే దిశగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి విషయంలో సైదాపూర్కు సంబంధించినటువంటి ఒక మనిషే వేషం వేసుకొని వాటిని దూరం వెళ్ళగొట్టాలనేటటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తే అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా అలాంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఏదైతే కోతులు ఉన్నాయో వాటిని అరికట్టే దిశగా అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని అక్కడ ఒక బొమ్మలు కానీ, లేకపోతే ఆ కోతులకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ సరౌండింగ్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అటవీ మార్గంలో ఎక్కడైతే అక్కడ వారికి ఆహారం ఏర్పాటు చేసో, లేకపోతే వారికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్లేస్ని ఏర్పాటు చేస్తే ఇవన్నీ కూడా అక్కడికి పోయేటటువంటి పరిస్థితి. ఈరోజు కోతులు అనేటి రోడ్ల మీదకి వచ్చి పంట పొలాలకు వచ్చి ఈ రకంగా చేస్తున్నాయంటే వాటికి సరి అయినటువంటి ఆహారం అనేటి సరైనటువంటి సదుపాయం లేక. ఎందుకంటే మనం గుట్టలు అన్నీ తీసేసి ఇప్పుడు మనం మానవులు ఉండడానికే ఇల్లు కడతా ఉన్నాం. తప్పకుండా కరీంనగర్లో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా సంబంధిత అధికారులు అందరూ కూడా వాటి నివారణకు చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా చూసేటటువంటి విధానాన్ని తీసుకుపోవాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా ఒక సామాన్యునిగా కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదేదో రాజకీయంగా కూడా కాదు, ప్రతి ఒక్కరికి కామన్గా ఉండేటటువంటి సమస్య. ఇళ్లల్లో చిన్న పిల్లలు ఉంటారు, పిల్లల మీదకి కూడా దాడి చేసేటటువంటి పరిస్థితి. మొన్న మనం చూసిన ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పైన కూడా దాడి చేసి, అవి ఒకవేళ కోతులు దాడి చేస్తే కూడా కుక్కల కంటే ఎక్కువ కూడా ఇన్ఫెక్షన్ అయ్యేటటువంటి పరిస్థితి, మరణించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా చాలా సీరియస్గా ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. భిక్షపతి, నేను సైదాపూర్ వాస్తవ్యుని, జెండ గ్రామంలో వెనుకపల్లి సైదాపూర్. సో ఇక్కడ నేను 3 సంవత్సరాల నుంచి హోటల్ నిర్వహిస్తున్నాను. ఆ హోటల్లో అంటే ఇక్కడ బెడద ఉన్నది, ఒక కోతులైన విపరీతమైన బెడదతోటి 3 సంవత్సరాల నుంచి అంటే వచ్చిన ఎవరైనా ఉంటే తినడానికి వచ్చిన వాళ్ళ ప్లేట్లా ఎత్తుకొని పోయే పరిస్థితి. ఇక్కడ కోతులు విపరీతమైన బెడద ఉన్నది, కోతులు ఉన్నాయి. సో ఇక్కడైతే మొన్న ఒక ఆమె అయితే కోతులు కరడానికి పోతే ఆ బిల్డింగ్ పడ్డది, 2 కాళ్ళు ఇరిగినాయి. ఆ సమస్య ఉంది. ఆమె పాపం హాస్పిటల్లో ఉంది, కానీ ఆ పరిస్థితి ఘోరంగా ఉన్నది. పిల్లలు చూసినా కానీ ఎవరు చూసినా కూడా కానీ ఘోరమైన బెడద అది కాదు. చిన్నపిల్లలు ఇంత గ్యాంగ్ ఉంటే ఒక ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పోవడానికి భయపెడుతున్నారు. ఒక ఇలా సామాను హోటల్ వచ్చిన వాళ్ళు ఆ బండ్లకి వెళ్ళి ఆ లోపల ఏమైనా ఉన్నా కూడా తీసుకొని తింటున్నాయి, ఎత్తుకోపోతున్నాయి. అలా సెల్ కానివ్వండి, ఏమైనా బుక్కులు కానివ్వండి, ఏమైనా మెయిన్ ఘోరం అంటే అది చెప్పలేదు పరిస్థితి. అందుకని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక కోతులు అంటే చింపాంజీ అంటే గుట్టలో ఉండే అవి వాటికి భయపడే అని చెప్పేసి ఒక చింపాంజీ ఉన్నాయి కావాలని చెప్పేసి ఆన్లైన్లో చూడడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మేము తీసుకురావడం 1700 పెట్టి తీసుకున్నాము.
అది వేసుకున్న తర్వాత ఆ కోతులని ఇక భయపెట్టియడం జరిగింది. ఆ కోతులు మాత్రం దరిద్రాపుల దగ్గర రావడం లేదు. ఇక్కడ ఆ భయానికి విపరీతంగా పారిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా డ్రెస్ వేసుకుంటే మాత్రం పారిపోతున్నాయి. దగ్గరలో అయితే రావడం లేదు. సో ఇక్కడ వెంకపల్లి సాయిబూర్ గ్రామస్తులకు కానీ ఇలా గునీళ్ళు కానీ రేకులు కానీ మొత్తం ఇక పొట్టు చేస్తున్నాయి. ఆ వాటిని తీసేస్తున్నాయి. కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అది పోవట్లేదు. సో ఇక ఊళ్ళలో ఇంకో 2-3 ఇట్లా వేసుకొని ఉంటే ఊళ్ళలో లేకుండా మాత్రం పోతాయని చెప్పేసి. చూశారు కదా, ఒక్క భిక్షపతి సమస్యే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా కోతులు హల్చల్ చేస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, గూనె పెంకులు ఇప్పుతున్నాయి, నానా హంగామా చేస్తున్నాయి. అంతవరకు సరే, కానీ కోతుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు నడవలేని పరిస్థితికి సైతం దాపురిస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. ఎక్కడికక్కడ వాటిని పారదోలడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.